హలో గైస్, ఈ వీడియో అనేది పర్టికులర్గా ఎవరైతే మా హీరో స్నో అన్న అదే మంచన్న గురించి కన్నప్ప మూవీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో ఈ వీడియో పర్టికులర్గా వాళ్ళ కోసం. ఈ వీడియో చివరిలో ఎవరైతే మా కన్నప్ప మూవీ గురించి, మా స్నో అన్న, మా మంచన్న గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారో, ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చివరిలో ఒక అన్న సైడ్ నుంచి ఒక మాస్ వార్నింగ్ కూడా ఉంది. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక మన వీడియోలోకి వెళ్తే, సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా బాగాలేదు, సినిమా దరిద్రంగా ఉంది, సినిమా బొక్కలా ఉంది, సినిమా బొంగులా ఉంది, మూవీలో ఫస్ట్ హాఫ్ చూసినోడికి లైఫ్ టైం సెటిల్మెంటు, ఇది కన్నప్ప కాదు కామప్ప, ఈ మూవీ ఎప్పుడో 12th సెంచరీలో జరిగితే అప్పుడు కాలానుగుణకు తగ్గట్టు కాకుండా ఇప్పుడు ఏదో అంటే ఇండియాలో ఏదో ప్లేస్ లేనట్టు ఎక్కడ స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ ఏదో 4 పాకలు వేసి ఏదో అక్కడ చూపించిన పాకలు ఇక్కడ చూపించిన పాకలు అక్కడ టూరిస్ట్ ప్లేస్లో ఒక చిన్న గ్రౌండ్లో తీసేసి ఎక్కడ కూడా ఒక్క సీన్ కూడా రియలిస్టిక్గా కనపడకుండా మొత్తం ఆర్టిఫిషియల్గా తీశారు. కన్నప్ప పరువు తీశారు. ప్రభాస్ అన్న ఈ మూవీలో నటిస్తే ప్రభాస్ అన్న గురించి అయినా సినిమా చూడొచ్చు కూడా ప్రభాస్ అన్న నటించాడు, కానీ ప్రభాస్ అన్నది కూడా ఏమీ లేదు, అనవసరంగా అన్న తప్పు చేశాడు. సో ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? అంటే మీకు ఏదనిపిస్తే చెప్పేస్తారా? సినిమా ప్రభాస్ అన్నాడు 500 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేస్తాను కూడా చూస్తే 100 కోట్లు కూడా కలెక్ట్ చేసేటట్టు లేదు. మీకు ఇష్టం వచ్చినట్టు అంటే మీకు ఏదనిపిస్తే చెప్పేస్తారా? మీరు ఏ సినిమా గురించి అయినా మాట్లాడండి, మీరు ఏ సినిమా గురించి ట్రోల్ చేయండి, కానీ ఇది మంచువారి సినిమా, ఇది కన్నప్ప సినిమా, ఇది మంచు విష్ణు అన్న సినిమా. సినిమా గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరే ఇలా మాట్లాడుతుంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన మీరే ఇలా మాట్లాడుతుంటే, సినిమా రిలీజ్ అవ్వడానికి 2 రోజుల ముందు సినిమా రిలీజ్ అవ్వడానికి 2 రోజుల ముందు ఇప్పుడు ఏదైతే మీరు రివ్యూ చెప్పారో, ఇప్పుడు మీరు ఏదైతే ఎగ్జాక్ట్గా ఏదైతే రివ్యూ చెప్తున్నారో, ఇదే రివ్యూని సినిమా రిలీజ్ అవ్వడానికి 2 రోజుల ముందు సినిమా ఎలా ఉంటుంది, ప్రభాస్ అన్న రోల్ ఎలా ఉంటుంది, సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి 2 రోజుల ముందే వీడియో చేసినటువంటి నేనేమనాలి? ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఆవేశంగా రెచ్చిపోతూ ప్రభాస్ అన్న ఉన్నాడు 500 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేస్తా అని చెప్పేసి అనవసరంగా అన్న ఫ్యాన్స్ ఆవేశపడుతుంటారే. బాబు మీరు ఆవేశపడమాకండి, సినిమా అంత ఉండదు, ప్రభాస్ అన్న ఉంటాడు కానీ సినిమాలో ఆయన రోల్ అంతగా ఉండదు, మీరు అనవసరంగా పేపర్లు చింపుకోమాకండి అని చెప్పేసి ఈ వీడియో కూడా చేసి పెట్టాను సినిమా రిలీజ్ అవ్వడానికి 1 రోజు ముందు. దానికి నేనేమనాలి? అంటే మీకు ఏదనిపిస్తే చెప్పేస్తారా? సినిమాలో ఒక్క సీన్ కూడా రియలిస్టిక్గా లేదు, ప్రతి సీను ఆర్టిఫిషియల్గా ఉంది అని అనిపిస్తే మీరు అనేస్తారా? అనకూడదు. ఎందుకంటే ఇది కన్నప్ప సినిమా, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇక్కడ సినిమా ఎంత కష్టపడి తీశారు. సినిమా ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ అంటారా మీరు? అంత బోరు కొట్టిందా సినిమా మీకు? సెకండ్ హాఫ్లో ప్రభాస్ అన్న ఉన్నాడు, కానీ ప్రభాస్ అన్న ఉన్నాడు ఏదో ఉంటుందనుకున్నాం, అది కూడా లేదు, ప్రభాస్ అన్న రోల్ కూడా ఏదో అంతంత మాత్రంగానే ఉంది అని అంటారా మీరు? సినిమా ఎప్పుడో 12th సెంచరీలో ఎప్పుడో జరుగుతూ ఉండుంటే, ఇండియాలో ఎక్కడ ప్లేసు లేనట్టు ఆ కాలానుగుణానికి తగ్గట్టు కాకుండా, ఆ కెమెరా షేడ్స్ అవి కొంచెం మార్చకుండా, ఎక్కడో స్విట్జర్లాండ్ ఏదో టూరిస్ట్ ప్లేసుల్లో ఏదో ఒక చిన్న గ్రౌండ్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ 4 పాకలు వేసి అక్కడ కొంతమందికి పొట్టి బట్టలు వేసి వీళ్ళు ఒక తెగలవారని చెప్పేసి అక్కడ చూపించిన 4 పాకలు ఎక్కడ చూపించిన 4 పాకలు అక్కడ వేసేసి అక్కడ చూపించిన జనాలు మళ్ళీ ఇక్కడ గ్రాఫిక్స్లో చూపించేసి ఆర్టిఫిషియల్గా సినిమా డైరెక్టర్ కానీ మూవీ టీమ్ కానీ చాలా కష్టపడి ఆర్టిఫిషియల్గా అంత చక్కగా చూపిస్తే దాన్ని కూడా మీరు విమర్శిస్తారా? ఇది కన్నప్ప అంటే పరమ భక్తుడి సినిమా, ఇది కన్నప్ప కాదు కామప్ప, దీంట్లో రొమాన్స్ ఎక్కువ ఉంది బడ్జెట్ తక్కువ ఉంది అని మీకు అనిపిస్తే మీరు అంటారా? అంటే కన్నప్పకి భార్య ఉండదా, ఆయన రొమాన్స్ చేసి ఉండడా? ఆ యాంగిల్ ఎవరికి తెలియదు కాబట్టి, అంటే భర్త కన్నప్ప ఎవరైతే ఉన్నారో ఆయన భర్త యాంగిల్ తెలుసు కాబట్టి ఈ యాంగిల్ ఎవరికి తెలియదు కాబట్టి ఇది కూడా కొంచెం చూపించుంటారు. అందులో తప్పేముంది, అది హార్ట్ కదా, అది చూపించుంటారు, కొంచెం ఎక్కువ ఉంటుంది మా అయితే. దాంతోపాటు ఏమంటారు మీరు? సినిమా అనేది ఎప్పుడు బీసీలో జరుగుతూ ఉంటే, ఎప్పుడో 12th సెంచరీలో జరుగుతూ ఉంటే, ఈ సినిమాలో కొంతమంది పిల్లల్ని పెట్టి ఆ పిల్లల మాటలు అనేవి అప్పుడు కాలానుగుణానికి తగ్గట్టు కాకుండా ఇప్పుడు ఇంగ్లీష్ యాక్సెంట్లో మాట్లాడిస్తారా? దేవుజు లేజు గేముజు లేజు అని వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ యాక్సెంట్లో మాట్లాడితే అది తప్ప? అంటే వాళ్ళకి తెలీదా సినిమా ఎప్పుడో 12th సెంచరీలో ఎప్పుడో బీసీలో జరుగుతుంది, ఈ పిల్లలు ఇప్పుడు ఇంగ్లీష్ యాక్సెంట్లో మాట్లాడితే చాలా పరమ దరిద్రంగా ఉంటుంది, సో కనీసం పిల్లలకు మాట్లాడడం రాకపోతే కనీసం వేరే పిల్లలతో డబ్బింగ్ అనే చెప్పించవచ్చు అనే జ్ఞానం బుద్ధి వాళ్ళకి లేదంటారా? వాళ్ళకి తెలుసుగా, వాళ్ళు ఆ వీడియో తీసి అంటే ఆ షూట్ చేసిన తర్వాత వీడియో చూసే ఉంటారు కదా, డబ్బింగ్ చెప్పేటప్పుడు వాళ్ళు వినే ఉంటారు కదా, ఈ సినిమాకి ఇంగ్లీష్ యాక్సెంట్లో వాళ్ళ పిల్లలు మాటలు చెప్తుంటే అలా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి తెలీదా? అంటే మీరు చెప్పాలంటే ఆ విషయం. కాబట్టి కన్నప్ప ఏ సినిమా గురించి మీరు మాట్లాడండి, కన్నప్ప సినిమా గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు, లేకపోతే మీకు నోటీసులు వస్తే మీరు జైల్లోకి వెళ్తారు మీరు. దాంతోపాటు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, ప్రభాస్ అన్న ఉన్నాడు, మేము ఏదో ఊహించుకున్నాం, ప్రభాస్ అన్నాడు పెద్దగా ఏది అయిపోద్ది అనుకున్నా అంటే, నేను ఆల్రెడీ చెప్పాను 2 రోజుల ముందే చెప్పాను ఈ విషయం. ప్రభాస్ అన్నకు కూడా తెలుసు, అక్కడ ఏం ఉండదురా బాబు, ఏం ఉండదు, ఆయనకి ఏదో
మాట తీయలేక చేస్తున్నాడు ఈ సినిమా అని చెప్పి నేను చెప్పాను అయినప్పుడు మీరు వినకుండా అనవసరంగా ఆవేశపడ్డారు. రిజల్ట్ ఇదే, మరి ఇలాగే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే ఈ విషయం ప్రభాస్ అన్న కూడా ముందే తెలుసు. అయినప్పుడు కూడా ఆయన మంచోడు కాబట్టి ఆయన ఏదో ఇక వీళ్ళు బాధ భరించలేక ఏదో చేస్తుంటాడు, అది పక్కన పెట్టండి. దాంతోపాటు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్, ఇది ఇండస్ట్రీ హిట్ సినిమా పట్టుకుని మీరు మాట్లాడతారా? అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత అది అన్ని మూవీస్ కంటే ఎక్కువ కలెక్ట్ చేసి, అన్ని మూవీస్ కంటే ఎక్కువ పాజిటివ్ టాక్ తెచ్చుకుని, అన్ని మూవీస్ కంటే ఎక్కువగా అన్ని విషయాల్లో ముందుంటే ఫైనల్లో అంతా కౌంట్ చేసి ఫైనల్లో దాన్ని ఇండస్ట్రీ హిట్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు ఫైనల్లో. కానీ ఈ సినిమాకి ఫస్ట్ డేకే ఇది ఇండస్ట్రీ హిట్ అని చెప్పి దీన్ని అనౌన్స్ చేశారు. అది కన్నప్ప సినిమా అంటే. అలాంటి సినిమాని మీరు ఎలా ట్రోల్ చేస్తారు, ఎలా మాట్లాడతారు? దాంతోపాటు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఈ మూవీలో నటించినటువంటి మా హీరో, మా అన్న మంచు విష్ణు అన్న, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ లెవెల్లో యాక్టింగ్ చేస్తే ఆయనకి ఆస్కర్ అవార్డు భాస్కర్ అవార్డు ఇవ్వాల్సింది పోయి మళ్ళీ ట్రోల్స్ ఒకట. అలా మాట్లాడొద్దు, ఇది కన్నప్ప సినిమా, ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. మీకు ఏదైనా సాధ్యమైతే ఆయనకు ఒక అవార్డు వచ్చేలా చూడండి, అంతే తప్ప మీరు కన్నప్ప సినిమా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఇది ఇవాళ కన్నప్ప మూవీ రివ్యూ కదగా, ఏదోట్లే కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి ఇష్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.